వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఉదయగిరి నియోజకవర్గ రైతుల ప్రయోజనాలే తన ప్రాధాన్యమని మరోసారి చాటి చెప్పారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్. చివరి ఆయకట్టు రైతు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు పొందాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా సమక్షంలో నిర్వహించిన కావలి కాలువ సమీక్షా సమావేశంలో అధికారులకు స్పష్టమైన కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. దెబ్బతిన్న సైఫన్ ను తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా పునర్నిర్మించాలని, కావలి కాలువ ఆధునీకరణ పనులను వేగవంతం చేసి 2 పంటలకు నిరంతర సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రైతుల సమస్యల పరిష్కారంలో ఎలాంటి రాజీ ఉండదని, చివరి ఆయకట్టు వరకు నీరు చేరే వరకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మరోసారి స్పష్టం చేయడం రైతుల్లో కొత్త నమ్మకాన్ని నింపుతోంది. మన ఇక్కడ చాలా మంది ప్రజల మధ్యలో కూడా పోవాలు ఉన్నాయి. సో ఎలా చేయాలి, ఏ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేయాలి, ఇంపార్టెంట్ మన నీటి సంఘాల ప్రెసిడెంట్స్ అందరికీ, ఈ సభకు వచ్చిన డీఈస్లు, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఈ రోజున కలెక్టర్ గారి అధ్యక్షతన మన 12th కావల కాలువ 12th కిలోమీటర్ దగ్గర సైఫన్ డ్యామేజ్ గురించి, రైతులకి జరుగుతున్న నష్టం గురించి మాట్లాడడానికి, రివ్యూ చేయడానికి మన సోదర సమానులు కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు, అలాగే ఇది ఆత్మకూరు కూడా సంబంధించింది కాబట్టి గౌరవ మంత్రివర్యులు, ఆత్మకూరు శాసనసభ్యులు రామనారాయణ గారి సూచనల మేరకు మేమిద్దరం ఇక్కడికి రావడం జరిగింది. రివ్యూ మీటింగ్లో సొల్యూషన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇది దాదాపుగా మాకు జలదంకి మండలంలో సమస్య, దీని మూలంగా తర్వాత టైలెండ్ కావలికి ఈ సైఫన్ ఇద్దరం కూడా, కృష్ణారెడ్డి గారు నేను కూడా ఇద్దరం కూడా చూడడం జరిగింది. ఆ సైఫన్ డ్యామేజ్ అవ్వడం, అక్కడ వాటర్ లీకేజ్ ఉన్నందువల్ల కింద టైలెండ్ రైతులు ఇబ్బంది పడే పరిస్థితి, వాటర్ ఫ్లో లేక. మొట్టమొదటి నుంచి కూడా వాటర్ రిలీజ్, ఇంత కెపాసిటీ వాటర్ వదులుతున్నామని పైన చెప్పడమే కానీ మాకు చివరికి వచ్చేసరికి ఉదయగిరి కావలికి మాకు సరైన వాటర్ సదుపాయం లేక ఇబ్బంది పడే పరిస్థితి. కానీ గత 2 సంవత్సరాల నుంచి రైతు ప్రభుత్వంలో కృష్ణారెడ్డి అన్న కానీ నేను కానీ టైంకి వాటర్ వదలడం కానీ, కృష్ణారెడ్డి గారికి ఎక్కువ దీని గురించి ఎక్స్పీరియన్స్ ఉంది, పూర్తి అవగాహన ఉంది. అక్కడ స్ట్రక్చర్స్ మీద కానీ వాటి మీద వారి ఎక్స్పీరియన్స్ తోటే మనం ముందుగానే దీన్ని పసిగట్టి ఎక్కడన్నా సమస్య ఉన్నా కూడా ముందుగానే చూసి ముందుకెళ్ళే పరిస్థితి చేసుకుంటూ వస్తా ఉన్నాం 2 ఏళ్ళ నుంచి. అన్ఫార్చునేట్లీ ఈ సైఫన్ డ్యామేజ్ అయినందువల్ల చాలా ఇబ్బంది అయింది. దాన్ని రివ్యూ చేసుకొని కొంతవరకు ఈ అనాథరైజ్డ్ మోటార్స్, చాలా వరకు మోటార్స్ కొంతవరకు పవర్ కట్ చేసే సొల్యూషన్ తీసుకొని ఉద్దేశంతో ముందుకెళ్ళడం జరిగింది ఈ రోజున సమావేశంలో. అలాగే అధికారులకు కూడా దీన్ని సైఫన్ డ్యామేజ్ అయింది, దీన్ని రిపేర్ చేసేదానికి కానీ, దీన్ని రీకన్స్ట్రక్షన్ చేసేదానికి కానీ, దీన్ని కట్టినప్పుడు దాని రిక్వైర్మెంట్స్ ఏంటి, అప్పుడు ఇప్పుడున్న రిక్వైర్మెంట్ ఏంటి, మన ఇన్ఫ్లో కెపాసిటీ ఏంటి, అవన్నీ కూడా ఒకసారి చూసుకొని లేటెస్ట్ టెక్నాలజీ వాడుకొని ఈజీ మెయింటెనెన్స్ ఉండేటట్టుగా, ఇబ్బంది లేకుండా ఉండేట్టుగా డిజైన్ చేసి మళ్ళా దీన్ని ముందుకు తీసుకెళ్ళి రీకన్స్ట్రక్షన్ చేయాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. వారు క్లియర్గా చెప్పడం జరిగింది, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, ఇది రైతులకు సంబంధించింది కాబట్టి దీనికి మనీ గురించి ఇబ్బంది లేదు. మనం త్వరితగతిన టైం సెన్సిటివ్ ప్రాజెక్ట్ కాబట్టి త్వరితగతిన దీనికి ముందు తీసుకొని కృష్ణారెడ్డి గారి సూచనల మేరకు వారి ఎక్స్పీరియన్స్ తోటే దీన్ని ఒక ప్రాపర్గా రీకన్స్ట్రక్షన్ చేసి రైతులందరికీ మళ్ళా కూడా ఇబ్బంది లేకుండా పనిలో పనిగా ఇంకెక్కడన్నా స్ట్రక్చర్లు కూడా ఏదైనా డ్యామేజ్ అయినా, గేట్లు మెయింటెనెన్స్ కానీ ఏదైనా ఉన్నా కూడా చేసుకోవాలనే ఉద్దేశంతో వారికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇదే సమస్య వచ్చింది, పాత స్ట్రక్చర్స్ అయినందువల్ల ఒక గేటు క్లోజ్ అవనందువల్ల ఓపెన్ చేయలేకపోయినందువల్ల అక్కడ కూడా చాలా ఇబ్బంది అయింది. ఇటువంటి మళ్ళీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇదంతా కూడా ఇరిగేషన్కి సంబంధించి ఈ కాలువలు కానీ, కెనాల్స్ కానీ అన్నీ కూడా వాటర్ మేనేజ్మెంటు, అలాగే స్ట్రక్చర్ మేనేజ్మెంటు మనం చేయాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తే గత 5 సంవత్సరాల్లో
వైసీపీ ప్రభుత్వంలో కనీసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన ప్రాంతాన్ని పోలేదు. ఏ కెనాల్ కానీ ఏ కాలువ కానీ క్లీన్ చేసిన పరిస్థితి లేదు. దీనివల్ల లోడ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కటి మనం డబ్బు ఎక్కువ పెట్టాల్సి వస్తూ ఉంది. ఏది మనం రిపేర్ చేసి ఏది మనం మెయింటైన్ చేయాలన్నా, వీడ్ క్లీనింగ్ చేయాలన్నా, షెల్ఫ్ చేయాలన్నా ప్రతి ఒక్కదానికి డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టే పరిస్థితి. కంటిన్యూగా వాటర్ సప్లై ఉన్నందువల్ల, మెయింటెనెన్స్ చేయనందువల్ల ఈ దౌర్భాగ్యమైన పరిస్థితికి ఈ రోజున మనం రావాల్సిన పరిస్థితి వచ్చింది. దీని ఫ్యూచర్లో ఇటువంటి మళ్ళీ జరగకుండా కూడా అధికారులందరూ బాధ్యత తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నీటి సంఘం చైర్మన్ కానీ మన మధురెడ్డి గారికి, జయచంద్రారెడ్డి గారికి, అలాగే ఇక్కడ నీటి సంఘం చైర్మన్లు అందరూ కూడా రైతుల పక్షాన వచ్చి మాట్లాడినందుకు, ఈ సమావేశంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు.